అందరికీ నమస్తే. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రస్తావించాడు. తెలంగాణ అనే పేరు ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడినారు. అసలు ఏం మాట్లాడినారో ఆయన ఒక వీడియో వైరల్ అవుతుంది. ప్లస్ ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది ఆ సబ్జెక్ట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడడం సోషల్ మీడియాలో ట్రెండ్లో ఉంది. అందుకే నేను ఈ వార్త మీకు చెప్తున్నా. అసలు ఈ కులాల పంచాయతీ అది కూడా కులాల పంచాయతీయే. ఆయన మాట్లాడింది కరెక్ట్. కాకపోతే ఈ మధ్య కొంతమంది వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా ఏపీ లాగానే కాబోతున్నాం, తెలంగాణ కూడా ఏపీ లాగా కాబోతుంది అన్నట్టుగా కనిపిస్తుంది వాతావరణం ఇక్కడ. కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో మన తెలంగాణ గురించి ఆయన మాట్లాడింది కరెక్ట్. ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సిగ్నల్ టీవీ నిలబడాలంటే మీ సబ్స్క్రైబ్ చాలా విలువైనది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే సిగ్నల్ టీవీ కొన్ని వార్తలు జనాలకు చెప్పగలదు, అందరి తప్పులను జనాలకు వివరించగలదు, జనాలకి ఏమవసరమో ఆ వార్తలు కూడా చెప్పగలదు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే ఈ వీడియోను షేర్ కూడా చేయండి. ఇక వీడియోలోకి పోదాం. పవన్ కళ్యాణ్ ఏపీ అసెంబ్లీలో ఏం మాట్లాడంటే ఒకసారి వినండి. విన్న తర్వాత మనం కామెంట్ చేద్దాం. మా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకి తెలంగాణ అన్న భావం ఉంటుంది. మా ఆంధ్రప్రదేశ్కి దురదృష్టం ఏంటో దౌర్భాగ్యం తెలియదు. మాకు ఎప్పుడు కులాల భావం తప్ప మేము ఆంధ్రులు అనే భావన మాకు లేదు. ఒకే ఒక్క చోట ఆంధ్రులు అనే భావం ఎక్కడ వస్తుందంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఒక్క దగ్గరే ఆంధ్రులు అనే హక్కు భావన వస్తుంది. పవన్ కళ్యాణ్ చాలా వాల్యుబుల్ మాట్లాడారు. అంతకుముందు కూడా తెలంగాణ గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అంతకుముందు అన్నది ఏంటంటే తెలంగాణ వచ్చినప్పుడు నేను కొన్ని రోజులు 9 రోజుల ఏమో అన్నం తినలేదు తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు అన్నారు. ఉద్యమంలో తెలంగాణకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ఏర్పాటు చేయాలని కొన్ని సందర్భాల్లో చెప్పిండు. కానీ ఏర్పాటప్పుడు మరి అట్లా అయిందని చెప్పిండు ఆయన. సరే, ఆయన ఆంధ్రాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి అట్లా మాట్లాడవచ్చు ఆ మధ్యలో. కానీ ఇప్పుడు ఈ కామెంట్స్ 2 అంశాలను మనం ప్రస్తావించుకోవాలి, 2 అంశాలు మాట్లాడుకోవాలి మనం. ఒకటి పవన్ కళ్యాణ్ మాటలు, ఒకటి అసలు ఇప్పుడు ఎందుకు మాట్లాడాడు. ఈ 2 చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒకటి, నిజంగానే ఏపీలో కులాలు అవే రచ్చ నడుస్తూ ఉంటాయి. తెలంగాణలో తెలంగాణ వాదమే, లేకపోతే తెలంగాణ వాళ్ళం, మేము తెలంగాణ వాళ్ళం, మాది తెలంగాణ అనే భావన మనలో ఉంటుంది నిజంగానే. దానికి దీనికి తేడా ఏంటంటే తెలంగాణ భావం మనలో ఎందుకుంది, మనం కొట్లాడి తనలాడి తెలంగాణ తెచ్చుకున్నాం. మన వాళ్ళు ఒక 1400 మందో 1200 మందో చనిపోతే వాళ్ళు ఊపిరి తీసుకుంటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ వీళ్ళు ఇచ్చినామంటారు, కాదు, తెలంగాణ ఇచ్చింది కాదు, తెలంగాణ తెచ్చుకున్నది. ఇస్తే ఇన్ని యుద్ధాలు జరగాల్సిన అవసరం లేకుంటుండే. మనం తెచ్చుకోవాల్సి వచ్చింది కొట్టాడు కాబట్టి తెచ్చుకున్నాం తెలంగాణ. అందుకే భావం వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ కనుక 1969 లేకపోతే 2001 లేకపోతే మన 2009 తెలంగాణ ఇచ్చేసింటే మనలో ఇంత ఫీలింగ్ ఉండేది కాదు. మనలో ఇంత ఫీలింగ్ ఉండేది కాదు. సేమ్ టైం సమైక్యాంధ్రలో మనం అణిచివేయబడ్డం, ఆత్మగౌరవం పోయింది, ఇవన్నీ మనకు తెలుసు కదా. ఆ అణిచివేయబడ్డందుకు కూడా మన తెలంగాణలో మన ఫీలింగ్ మనకు వచ్చింది. మన తెలంగాణలో ఉంటే తెలంగాణలో ఫీలింగ్ రాదేమో, కానీ మనం ఒకసారి ఢిల్లీ పోతే, లేకపోతే మనం వేరే రాష్ట్రం పోతే, అవసరమైతే వేరే దేశం పోతే, ఏ ఊరు మీద అంటే మాది కరీంనగర్ అంటే కరీంనగర్ మావోడే అన్న ఫీలింగ్ ఉంటుంది. మీదే ఊరు అంటే మాది మామనార్ అంటే మాకు మావోడే, మా తెలంగాణోడే అనే ఫీలింగ్ ఉంటుంది. మనకు ఉంటుంది ఆ తెలంగాణ అనే భావన ప్రతిసారి ఉంటుంది. ఏపీకి పోతే ఏపీలో డిఫరెంట్. ఏపీలో కమ్మలు, కాపులు, ఇక ఈ పంచాయతీ ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో నడుస్తుంది. కులాల పంచాయతీ ఏపీలో మొత్తం పునాదులు వేసుకొని ఉన్నది. అది ఎప్పటి నుంచో ఉంది. అది ఆడ ఆంధ్ర అనే ఫీలింగ్ ఉండదు వాళ్ళకి. ఆంధ్ర అనే భావన లేదు. ఫీలింగ్ అంటే భావన. వాళ్ళు మనతో కలిసినప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండే. ఇప్పుడున్న ఆంధ్ర వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణతో కలిసి ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండే, మేము ఆంధ్రోళ్ళం, మాది ఆంధ్రప్రదేశ్ అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండే. ఇప్పుడు లేదు ఫీలింగ్. ఇప్పుడు లేదు అనేది పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట. ఇప్పుడు లేదు, అంతా కులాల దానిలో పోతున్నాం మనమని. అయితే ఆంధ్రాలో ఎంత పిచ్చి ఉంటుంది కులాల పిచ్చి అంటే, చౌదరిల ఇల్లు చౌదరిలకే కిరాయి ఇవ్వబడను, కాపులు కమ్మలకే ఇల్లు ఇవ్వబడను, ఆ స్టేజ్లో ఉంటుంది. అంత డీప్ ఉంటుంది వాళ్ళ కులాల వ్యవహారం. ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా వీడు మావోడు, వాడు మంచోడా చెడ్డోడా ఆలోచన చేయరు. వీడు మా కులపోడు మీద చాలా యూట్యూబ్ ఛానల్ నడుస్తున్నాయి ఏపీలో, మా కులపోడని. మన దగ్గర తెలంగాణలో ఇప్పటివరకు లేదు, ఇప్పుడు స్టార్ట్ అయింది. చెప్తే అది కూడా మాట్లాడుకుందాం మనం. అక్కడ అట్లా ఉన్నది. కాకపోతే దీనిలో 2 అంశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కాపు సామాజికం సంబంధించిన నేత. ఆంధ్రప్రదేశ్లో కొంత కమ్మలకు ఉన్నంత మనం అనే భావన, అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మనోళ్ళు
కొద్దిగా వాళ్ళకు వీళ్ళకి ఇద్దాం, వాళ్ళకు పోషిద్దాం, లేకపోతే వాళ్ళకి ఇంత సహాయం చేద్దాం అనేది చౌదరీస్లో ఉన్నంత కమ్మలో ఉండదు. అక్కడ కమ్మలు, ఇక్కడ మున్నూరు కాపులు సేమ్. కాకపోతే ఇక్కడనేమో బీసీలో ఉన్నారు, అక్కడనేమో ఓసీలో ఉన్నారు వాళ్ళు. అదే చౌదరీసు విషయానికి వస్తే వేరే ఉంటుంది. ఇక్కడ రెడ్డిస్ విషయానికి వస్తే కూడా వేరే ఉంటుంది. ఇక్కడ రెడ్డిస్ విషయానికి వస్తే వాళ్ళు కూడా ఉన్నది పంచుదాం, ఉన్నది పంచుకొని తిందాం ఈ భావనలో ఉంటారు. పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం సంబంధించిన నేత కాబట్టి నేను కాపు నేతగా ఉండకూడదు అనే ఉద్దేశంతోనే నాదెండ్ల మనోహర్ గారిని ముడిపెట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్ కమ్మ సామాజిక సంబంధించిన నేత, ఆయనను అట్లా పెట్టుకున్నారు. ఇక ఎందుకు పవన్ కళ్యాణ్ మాట్లాడండి? ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడడంతో ఆయనకు వచ్చేదే ఉంది, ఆడ ప్రాంతీయవాదం వచ్చేదే ఉంది. ఎందుకు వస్తుంది ప్రాంతీయవాదం? ఏదైనా కాజు ఉంటే తప్ప ఆ భావం రాదు. మన దగ్గర కాజు ఉన్నది కాబట్టి తెలంగాణ అనే భావం వచ్చింది. ఎప్పటి నుంచో మన దగ్గర ఈ ఉద్యమం జరుగుతుంది కాబట్టి మనకు ఆ భావం ఉంది. మన తెలంగాణలో మన భావం వాళ్ళకి ఎందుకు ఉంటుంది? వాళ్ళకి లేదు, అందుకే లేదు. వాళ్ళకి జస్ట్ విశాఖ ఉద్యమం వచ్చినప్పుడు ఆంధ్రోళ్ళు ఏంటంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం ఉంది కదా, అట్లా ఆంధ్రలో కొంచెం ఫీలింగ్ వచ్చిందట పవన్ కళ్యాణ్ చెప్పిండు. అయితే ఇప్పటిదాకా ఆంధ్రకే ఉన్న ఈ కులాల పంచాయతీ ఇప్పుడు తెలంగాణ కూడా తెచ్చిర్రు. కొంతమంది తెలంగాణకు తెచ్చిర్రు. తెలంగాణలో కూడా కులాలుగా సమాజాన్ని విభజించే ప్రయత్నాలు నడుస్తున్నాయి. దానికి ప్రభుత్వం కూడా సపోర్ట్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది ప్రభుత్వం. ఎందుకంటే ఎవరిని కంట్రోల్ చేస్తలేదు. ఇప్పుడు ముస్లిం అయిన హిందువు తిడితేనే శాంతి భద్రతలు దెబ్బతింటాయా? లేకపోతే హిందువులను ఒక ముస్లిం అయిన మాట్లాడితేనే శాంతి భద్రతలు దెబ్బతింటాయా? ఒక కులాన్ని ఇంకో కులపైన తిడితే శాంతి భద్రతలు దెబ్బతినవా? ఎవరి మనోభావాలు దెబ్బతినవా? ఇంకో కులపైన పొట్టు తిరిగితే ఆ కులానికి ఏం కాదా? దాన్ని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఈ కులాల రచ్చ తెలంగాణ కూడా రేపుతున్నారు. కానీ మన ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. తెలంగాణ ప్రజలు మన దగ్గర నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, కులాలకు అతీతంగా మనం అక్క బావ అత్త మామ అని పిలుచుకున్న సాంప్రదాయం తెలంగాణలో ఉంది. ఆంధ్రలో లేదు. ఆంధ్రలో వాడు మన కులపోడైతే అక్క అవుతుంది, మన కులపోడైతే అన్న అవుతాడు, మన కులపోడు కాకపోతే వాడు ఎవడో, ఆ ఫీలింగ్ ఆంధ్రలో ఉంటుంది. అందుకే అక్కడ కులం ఫీలింగు మొత్తం పునాదుల నుంచి ఉన్నది. మన దగ్గర లేదు అది. మన దగ్గర అసలు ఈ రాజకీయ నాయకులు లేకపోతే రాజకీయ తిరుగుతున్న కులాల గురించి మాట్లాడుతున్నాము, కానీ గ్రౌండ్ స్థాయిలోకి పోతే ఊర్లోకి పోతే కులాల గురించి ఏమి ఉండదు. కులాల నువ్వు ఆ కులమా, నేను ఈ కులమా, నువ్వు నాతోనికి ఎందుకు వస్తావు, నువ్వు ఇతోనికి వేసుకుని ఉండవు. ఏం పంచాయతీలు జరిగినప్పుడు వేరు, కానీ సమాజంలో అయితే న్యూట్రల్ ఉంటుంది వ్యవహారం. కొంతమంది ఇప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. హక్కులను సంపాదించుకోవాలి, హక్కులను పోరాడి సాధించుకోవాలి. ఎవరికైనా హక్కులు ఉంటాయి, హక్కులను పోరాడి సాధించుకోవాలి. అంతేగాని అవతల మీద పెండేసి అవతల మీద బుడిదేసి నేనే అని చేయడం అది కులాల పోరాటం కూడా కాదు. మన దగ్గర చాలా ఎప్పటి నుంచో కుల సంఘాల నేతలు ఉన్నారు, కానీ ఎప్పుడు కూడా వాళ్ళకు మిగతా కులాలను కించపరిచి వాళ్ళకు మాదే కులం మీది కాదు, మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు అట్లా ఎప్పుడు మాట్లాడలే. వాళ్ళు కుల సంఘాల నేతలుగా ఉన్నా అందరిని గౌరవించే సాంప్రదాయం తెలంగాణలో ఉన్నది. ఇప్పుడు చెడిపోయింది అది. ఇప్పుడు చెడిపోయి కాంగ్రెస్ వాళ్ళే చెడగొడుతున్నారు. ప్లస్ తెలంగాణ అనే వాదాన్ని వీగతల్లి చేస్తున్నారు. తెలంగాణ అనే దాన్ని తొలగించాలి. కాంగ్రెస్కి ఏంటంటే తెలంగాణలో తెలంగాణ అనే సెంటిమెంట్ ఉండకూడదు. వాళ్ళకు తెలంగాణ సెంటిమెంట్ ఉండకూడదు, మన తెలంగాణ అనే ఫీలింగ్ ఉండకూడదు. ఉత్త గడ్డి గాదం ఏదో గరకలాగా ఉండాలి. మనం ఆడిచ్చింది తినాలే, పండుకోవాలి. మళ్ళీ ఓట్లు వచ్చినప్పుడు ఏమైనా ఇస్తే తాగాలే, పండుకోవాలి. అట్లా ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటుంది. ప్రస్తుత ప్రభుత్వం ఇక్కడ నడుస్తున్నది. అందుకే ఈ కులాల పిచ్చిని లేపుతున్న వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నది, వాళ్ళని అణచేసేది పోయి. ఎనీవే పవన్ కళ్యాణ్ తెలంగాణ విషయాన్ని ప్రస్తావించిన ఏపీ అసెంబ్లీలో ఏపీ కన్నా మనం బెటర్ ఉన్నాం, బట్ ఇక్కడ స్టార్ట్ అయింది. దీన్ని ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఏపీ కన్నా దారుణం. మన దగ్గర అట్లుండదు. వాళ్ళ దగ్గర ఏపీలో వ్యవహారం వేరు, మాటలే ఉంటాయి, మన దగ్గర చేతలు ఉంటాయి. ఇక్కడ చేతులు దాటిపోతాయి. ప్రభుత్వం అలర్ట్ కావాలి. లేకపోతే ఒకప్పుడు ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ పెట్టుకోవాల్సి వచ్చేది. గొడవలు జరిగి మత ఘర్షణలు జరిగి తర్వాత కుల ఘర్షణలు జరిగి కర్ఫ్యూలు ఇక్కడ పెట్టాల్సి వస్తుంది, అవుట్ ఆఫ్ ఓల్డ్ సిటీ పెట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం దీని విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎనీవే పవన్ కళ్యాణ్ తెలంగాణ భావాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావించడం తెలంగాణ భావం ఉన్న మనుషులకు చాలా గ్రేట్గా కనిపించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.